మా కడిగారు చాలా దీని మీద ఆసక్తితో సుందరకాండ మా భక్తులకు అందరికీ వినిపించాలండి. అందరికీ కూడా కామ్యములు నెరవేరాలి. అనేక రకాలుగా ప్రదక్షిణాలు చేస్తున్నారు. వారి ప్రదక్షిణములన్నీ కూడా సఫలం కావటం కోసం ఇవి సుందరకాండ పారాయణ ప్రారంభ శ్లోకాలు క్లుప్తంగా చదువుదాం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ఛాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వాగీశాద్య సుమనసః సర్వార్థానాముపక్రమే యన్నత్వా కృతకృత్యాస్తు తన్నమామి గజాననం. శారదా శారదాంబోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. పూయంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. గోష్పదీకృత వారాసిం మశకీకృత రాక్షసం రామాయణ మహామాలారత్నం వందే అనిలాత్మజం. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశం అచ్చహంతారం వందే లంకా భయంకరం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్యః. అటువంటి సుందరకాండలో ఆంజనేయ స్వామి వారు సీతా భగవతిని అన్వేషిస్తూ నూరామళ్ళ సముద్రాన్ని అవలీలగా దాటారు. అప్ప రామభక్తి ఎంత గొప్ప! కపి వారిధి దాటున కలికి రోటగట్టున అపరాధి త్యాగరాజులకు ఆనందము హెత్తున అప్ప రామభక్తి ఎంత గొప్ప! త్యాగయ్య గారి కీర్తన. అప్ప అంటే దక్షిణ దేశంలో ప్రేమగా నైనా రామభక్తి ఎంత గొప్పది! నూరామళ్ళ సముద్రాన్ని ఏక భీమిన అలా దాటాడే దేని చేత? రామనామ స్మరణ చేతనే నూరామళ్ళ సముద్రాన్ని దాటానని ఆయన చెప్పుకున్నారు. కాబట్టి ఆయన సముద్రాన్ని దాటితే మనం ఈ సంసారం అనేటువంటి సముద్రాన్ని తరించాలి. సంసారం అన్న తర్వాత ఎన్నో కష్టాలు ఉంటాయి, ఎన్నో ఇబ్బందులు ఉంటుంటాయి. ఆ కష్టములన్నీ తొలగటానికి మనం రామచంద్రమూర్తిని ఆశ్రయించాలి, ఆంజనేయ స్వామిని ఆశ్రయించాలి, ఆ రామనామాన్ని తాగాలండి. పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. జనన మరణ భయ శోక విదూరము సకల శాస్త్ర నిగమాగమ సారము పిబరే రామరసం రసనే పిబరే రామరసం పిబరే రామరసం. సంస్కృతంలో పిబరే అంటే తాగండి. దేన్ని తాగాలి? రోజు నిద్రలేవగానే ఎప్పుడెప్పుడు కాఫీ తాగుదామా, ఎప్పుడెప్పుడు ఇంకవైనా అనేటువంటి ప్రయత్నం కంటే లేదు, ఒక్కసారి నిద్రలేస్తూనే రామ్ శ్రీరామ్ అని అనుకోరాదా? రామరసాన్ని తాగరాదా? కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతి కరమూలేతు గోవింద ప్రభాతే కరదర్శనం. కాలు కింద పెట్టేటప్పుడు భూమాతను ప్రార్థించమన్నారు. సముద్ర వసనేదేవి పర్వత స్థనమండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమి. నా పాదముల చేత నిన్ను తొక్కుతున్నాను, మలమూత్ర విసర్జన చేస్తున్నాను. ఎంత సహనం అండి భూమాతకి! ఒక్కసారి నమస్కరించి కాలు కింద పెడితే మరి ఆమె యొక్క అనుగ్రహాన్ని పొందవచ్చు కదా అని చెప్పంటారు. ఆంజనేయ స్వామి వారు నూరామణ సముద్రాన్ని దాటారు, అనేక విఘ్నములు తొలగించుకున్నారు. తర్వాత లంకిడిని కూడా బింకం అడిచారు, లంకలో ప్రవేశించారు. అనేక రకాలుగా వెతికి మండోదరిని చూసి పొరపాటు పడి కాదు అని మళ్ళీ ప్రయత్నం చేసి ఒక అద్భుతమైన శ్లోకం చదివిన తరువాత ఆయనకు సీతమ్మ దర్శనమైందని చెప్పింది అనుకున్నాం. నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై నమోస్తు రుద్రేంద్ర యమ అనిలేభ్యో నమోస్తు చంద్రార్క మరుద్గణేభ్య అనుకున్నాం. కాబట్టి క్రూరుడైన రావణాసుడు
మరి సీతా భగవతిని అక్కడ బంధించాడు. ఆంజనేయ స్వామి వారు వెళ్ళి ఆ అశోకవనం మీద కూర్చొని ఉండి ఎదురు చూస్తూ ఉంటే అప్పుడు సీతా భగవతి దర్శనమిచ్చిందండి. చూచాడు, ఆనందపడ్డారు. క్రూరుడైన రావణాసుని యొక్క మరి మాటలు విని ఆర్తురాలైనటువంటి సీత హీనస్వరంతో దీనముగా మెల్లగా నేను చెప్పుకున్న అంతరసకృత్వ ప్రత్యువాచ సుశిస్మిత, గడ్డిపోతను మధ్యలో పెట్టి మందహాసము కలదై మాట్లాడిందన్నారు. కుమారుడు అనరాని మాటలు అనినా వాత్సల్యముతో తల్లి ఎలా కోపం రాదో అలాగే సీతమ్మ కూడా కోపం రాలేదండి. పిల్లవాడు కాలుతో తంతాడు, ఏదో మాట్లాడతాడు, తల్లి కోపిస్తుందే, ఏదో పాపం పిల్లవాళ్ళే అజ్ఞానంతో ఉన్నాడని చెప్పి అనుకుంటుంది. అలాగే రావణాసుడు కూడా ఈ విధంగా మాట్లాడుతుంటే సీతమ్మ గడ్డిపోతున్న అడ్డంగా పెట్టుకొని నవ్వుతూ మాట్లాడింది. నవ్వడానికి కారణం ఏమిటి? జాలిగా, అయ్యో చిన్నపిల్లవాడు అజ్ఞానంతో మాట్లాడుతున్నాడు, కోరని కోరిక కోరుతున్నాడు అని నవ్విందే అన్నట్లుగా ఉన్నదిట. ఆ నవ్వులో పవిత్రతయే కానీ మరి కాలుష్యము లేదు, క్రోధము లేదు, ద్వేషము లేదు. తృణం అంతరతకృత్వ, మరి నేను మనస్సును అప్పుడు అన్నట్ట, నా మాటలు మనస్సు మరల్చుకో, నీ వారితో మనస్సు నుంచుకో, పాపము చేసిన వాడు సిద్ధిని కాంక్షించుట ఎంతయు అయుక్తమో నీవు నన్ను కాంక్షించుట కూడా అంత అయుక్తము. ప్రతి మాట జాగ్రత్తగా పట్టుకోవాలి. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నది సీతమ్మ, పాపము చేసిన వాడు సిద్ధిని కాంక్షించుట, పాపము చేసి నా పనులు నెరవేరాలి, నా కోరిక నెరవేరాలి అని అనుకోవటం ఉన్నదే అయుక్తమైనటువంటిది. ఎంత అయుక్తమో నీవు నన్ను కోరుకోవటం కూడా అంత అయుక్తం. పాపం చేసి కోరికలు నెరవేరాలి అనుకోవటం ఎంత అజ్ఞానమో నీవు నన్ను కోరుకోవటం కూడా అంత అజ్ఞానమయ్యా. కాబట్టి రాముని మైత్రిని చేసుకో. మరి ఇంత దోహము చేసిన నన్ను రాముడు అంగీకరిస్తాడా అని అంటావేమో. రాముడు శరణాగత వత్సలుడు. ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని పాపములు చేసినా ఆ తప్పు తెలుసుకొని రాముడిని ఆశ్రయించి రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. అద్భుతమైన శ్లోకం ఇది. ఒక భక్తుడు రామాయ అన్నట్ట, రాముడి అనుగ్రహం కలగల. రామభద్రాయ అన్నట్ట, అప్పటికీ రాముడు చూడల. రామచంద్రాను కాపాడవయ్యా అన్నాడు, ఆయన ఏదో పరాగ్గా ఉన్నారు. వేదసే అంటే బ్రహ్మస్వరూపుడివయ్యా, నన్ను రక్షించవయ్యా అంటే అప్పుడు రక్షించల. కానీ సీతాయా పతయే నమః అన్నట్టు. నే సీతమ్మ భర్తవైన ఓ రామచంద్రుడా నన్ను కాపాడవయ్యా అని పిలవగానే వెంటనే రాముడు ఏమయ్యా ఏం కావాలో కోరుకో అన్నట్టండి. నే సీతమ్మ అంటే రాముడికి అంత ఇష్టం అన్నమాట. ఒక్క రాముడిని కాదు, సీతారాముడినే మనం ఆశ్రయించాలి. అందుకని సీతారాం సీతారాం అని ఆ నామ సంకీర్తన ద్వారా ఆ ప్రకృతి పురుషులు ఇద్దరి యొక్క అనుగ్రహాన్ని పొందాలి. అందరూ గట్టిగా పలకండి, సీతారామ సీతారామ సీతారాం జయ సీతారామ. సీతారామ సీతారామ సీతారాం జయ సీతారామ. దశరథ నందన సీతారామ దానవ మర్దన సీతారామ. పతిత పావన సీతారామ పట్టాభిరామ సీతారామ. రాజా రామచంద్ర మహారాజుకి, సీతామాతకు, పవనసుత హనుమాన్కి, ఏడుకొండలవాడ వెంకట్రమణ ఎవరికి తెలుసుటండి? శివుడికే తెలుసుట. కాబట్టి శివాలయంలో రామనామం చేస్తే ఆయన ఆనందపడతాడట. శివాయ విష్ణురూపాయ శివరూపాయ విష్ణవే. ఇక్కడ సిద్ధిని అది చెప్తున్నది అమ్మవారు. మా అనేక రకాలుగా మనస్సు మదల్చుకోవయ్యా, నీ వారితో నువ్వు ఉండు, రామునితో మైత్రి చేసుకో. ఇంత ద్రోహము చేసిన నన్ను రాముడు అంగీకరిస్తాడా అంటావేమో. ఆయన్ని శరణు కోరితే తప్పకుండా శరణన్న శత్రువునైనా కాపాడు ఉదారుడు మా రామచంద్రమూర్తి. ఆయన చాలా మహానుభావుడు. దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేస్తే చాలు. అందుకని అన్నమయ్య గారు అంటారు, పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను, ధరలోన నా యందు మంచితనమేది. చూడండి ఎంత అద్భుతమైన అన్నమయ్య గారి సాహిత్యం. పురుషోత్తముడవీవు, నేనేమో పురుషాధముడను, ధరలోన నా యందు మంచితనం ఏమున్నదయ్యా,
అనంత అపరాధములు నేను చేసేవి, అనంతమైన దయ నీది. నేనేమో అనంతమైనటువంటి అపరాధాలు చేస్తాను, నీవేమో అనంతమైనటువంటి దయగలిగినటువంటి వాడివి. నన్ను ఎరుగకుంటేని నీ చరణము నాది, నిన్ను ఎరుగకుండేటి నీ చరణము నాది, నన్ను వెనకయ్య ఉండే గుణము నీది. నన్ను ఎప్పుడూ విడవకుండా కాపాడేటువంటి గుణం నీదయ్యా. నేరం ఎంతయు నాది, నేరు పెంతయు నీది. తప్పులన్నీ నావి, నేరములంతయు నాది, నేరు పెంతో నీది. ఎంత నేర్పునయ్యా, ఇన్ని తప్పులు చేసిన వాడిని కూడా కాపాడుతావు. సారెకు అజ్ఞాని నేను, జ్ఞానివి నీవు. ఈ రీతి అనేక రకాలుగా ప్రార్థన చేశాడు. మోయలేని బరువును, తినలేని పదార్థమును పసివాడు కోరినప్పుడు తల్లి ఎలా చిరునవ్వు నవ్వుతుందో అలా నవ్వింది. ఆ నవ్వులో పవిత్రతయే గాని కాలుష్యం లేదు, ద్వేషము లేదు. సీత ఇలా ఉపదేశించిన తర్వాత నివర్తయ మనోమత్త స్వజనే క్రీతామనః, నా నుండి మనస్సు మరలించు, నీ వారి యందు మనస్సు నుంచుకో. పాపము చేసిన వాడు సిద్ధిని కాంక్షించుట ఎంత అయుక్తమో, నీవు నన్ను కాంక్షించుట కూడా అంత యుక్తము అని అనేక రకాలుగా చిన్నపిల్లవాడికి చెప్పినట్టుగా చెప్పిందండి ఆ తల్లి. రావణ, నేను నీకు పొందదగిన భార్యను కాను. ఎందుకయ్యా అలా కోరుకుంటావు? నేను నీకు పొందదగినటువంటి భార్యను కాను. నేను పరభార్యను, పతివ్రతను. ధర్మమును ఆలోచించవయ్యా, మంచిగా ప్రవర్తించు, ధర్మాన్ని ఆలోచించు. నీ భార్యల యందు నీవు ప్రేమ కలిగి ఉండాలి, కానీ ఇతర స్త్రీల యందు ఎందుకు వాంఛ కలిగి ఉంటావు? పతివ్రతనయ్యా నేను, ధర్మాన్ని ఆలోచించు, మంచిగా ప్రవర్తించు. యథా తవ తదాన్వేషాం దారా రక్ష నిశాచర, పరుని భార్యను అనుభవింప అని కోరిక కలిగినప్పుడు ఒక్కసారి తన విషయాన్ని కూడా, నా భార్యను వేరొకడు బలాత్కరిస్తే చెరబడితే ఎలా ఉంటుందో అని ఒక్కసారి ఆలోచించుకోవయ్యా. నీ భార్యనే పరపురుషుడు కనుక వాంఛిస్తే, కోరుకుంటే నీకు ఎలా ఉంటుందో అలాగే ఇతరులకు కూడా అలా ఉంటుంది కదా. వరుడేవి యొదరించిన నరవర అప్రియము తనమ్మనమ్మునకు. ప్రతివాడు తనను తాను ఉపమానంగా చేసుకోవాలి. మరి నీవు ఎలా బాధపడతా? మరి ఇతరుల యొక్క భార్యను కోరుకుంటే నా భార్యను వేరొకడు బలాత్కరించినప్పుడు ఎలా ఉంటుందో అని ఆలోచించుకోవయ్యా. రాక్షసుడా, నిన్ను ఉపమానంగా చేసుకొని నీకెలా భార్యలు శీలవంతులగునట్లు కాపాడదగిన వారో అలాగే పరభార్యలు కూడా శీల సంరక్షణ చేయదగిన వారని ఎందుకు తెలుసుకోవయ్యా. తన భార్యతో తృప్తి పొందకుండా చపల చిత్తుడై ఇంద్రియ చాంచల్యమునకు వస్తుడై పరభార్యలతో రమించాలి అన్న వానికి ఆయువు ఐశ్వర్యము నిలబదటండి. ఆయుర్దాయము ఐశ్వర్యము నిలవదండి. పరస్త్రీ వ్యామోహం కలిగిన వాడికి ఎప్పటికైనా మరి ఆయుర్దాయం కానీ ఐశ్వర్యం కానీ లోపిస్తాయిట. ఇంత విశాలమైన ప్రదేశంలో నిన్నీ పాపకృత్యముల నుండి మరలించువారు ఒక్కరైనా లేంటయ్యా. ఇంత బ్రహ్మాండమైన లంకానగరమే నువ్వు తప్పు చేస్తున్నావు, పరస్త్రీ వ్యామోహంతో ఉన్నావు, నువ్వు చేసేది తప్పు అని ఒక్కడు కూడా చెప్పలేదా? అయితే ఉన్నను వారి మాటలు నువ్వు వినవు కదా అన్నది అమ్మవారు. ఒకవేళ ఉండవచ్చు, చెప్పినా నువ్వు వాళ్ళ మాటలు వినవు కదా. నువ్వు ఎవరివి? మూర్ఖుడివి. మూర్ఖుడి యొక్క క్వాలిఫికేషన్ ఏమిటంటే వాడికి తెలియదు, ఇతరులు చెప్పినా వినడు. కనీసం తెలియకపోవడం తప్పు లేదండి, కనీసం ఇతరులు చెప్పినప్పుడైనా వినాలి కదా. దుర్మార్గుల మూర్ఖుల యొక్క లక్షణం ఎలా ఉంటుందో సుభాషితకర్త చిన్నప్పుడు పద్యాల్లో చెప్పారు. మరి ఎన్నైనా చేయవచ్చు కానీ మా మూర్ఖుని యొక్క మనసును రంజింపరాదు అంటారు. తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, దవిలి మృగదుష్టలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము సాధించవచ్చు, చేరి మూర్ఖుల మనసు రంజింపరాదు. ఇసుకలో ఎక్కడా నీరు ఉండదు, నూనె ఉండదు, కానీ ప్రయత్నం చేసి ఇసుకలో కూడా నూనె కూడా తీయవచ్చేమో, కానీ మూర్ఖుడి మనసు మాత్రం మనం నచ్చ చెప్పలేంట. తర్వాత ఈ తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, మృగతుష్టలో నీళ్ళండి. మృగతుష్ట అంటే ఎండమావులు. ఎండలో ఎడారిలో ప్రయాణం చేస్తుంటే ఎక్కడో దూరంగా నీళ్లు ఉన్నట్టు కనపడితే ఎంత దూరం వెళ్ళినా అలా కనపడుతూనే ఉండిగా నీళ్ళు ఎక్కడా ఉండవు. అటువంటి ఎండమావుల్లో కూడా నీరు తాగవచ్చేమో, కానీ ఈ మూర్ఖుడికి నచ్చ చెప్పడం మాత్రం ఎవరికీ చేత కాదండి. ఎంత అద్భుతంగా తివిరి ఇసుమన తైలంబు తీయవచ్చు, తవిలి మృగతుష్టలో నీరు త్రాగవచ్చు, తిరిగి కుందేటి కొమ్ము. కుందేలుకి ఏ లోకంలో కూడా కొమ్ములు ఉండవు, కానీ ఆ కుందేలు కొమ్మునైనా సాధించవచ్చేమో, కానీ వాటికన్నిటికంటే కష్టమైంది ఏమిటి? మూర్ఖునికి నచ్చ చెప్పడం అండి. తెలియని వాడికి తెలిసి కూడా తెలియనట్టు నడిచేవాడు, నిద్రపోతున్నవాడు నిద్రపోతున్నాడు నటించేవాడు ఎవరు నేర్పుతారండి?
అలాగే మూర్ఖుడివయ్యా, నీకెవరు చెప్పగలుగుతారు? నీవెన్నడూ ఇతరులకు నమస్కరించవు కదా, వారు ఎలా ఉపదేశిస్తారు? సదుపదేశమును గ్రహింపని బుద్ధి గలవాడు, నీతివాక్యమైన కర్మలయందు ఆసక్తి గలవాడు అయిన రాజు పాలనలో రాష్ట్రములు నగరములు వినాశనం అవుతాయి. ఎంత బాగా చెప్పిందో అమ్మవారు. ఈ సదుపదేశం, మంచి మాటలు గ్రహించకున్నటువంటి వాడు, నీతిబాహ్యమైన పనులు చేసేటువంటి వాడు, అటువంటి రాజు యొక్క పాలనలో ఉన్నటువంటి రాష్ట్రాలు నగరాలు కూడా నాశనం అయిపోతాయి. అంటే ఏమిటి? ప్రభు అయిన వాడు, మంత్రి అయినటువంటి వాడు, ప్రధానమంత్రి కానీ లేకపోతే చీఫ్ మినిస్టర్ కానీ వీరే కదా మనని పరిపాలించేవారు. వారు గనక మరి నీతివాక్యమైన కర్మలందు ఆసక్తి ఉంటే రాష్ట్రాలు నగరాలు కూడా నాశనం అయిపోతాయి. ఓ రావణ, నీ ఐశ్వర్యము చేయగాని ధనము చేయగాని నన్ను లోభపెట్టదాలవయ్యా. నేను సూర్యుని కంటే వేరుగాని వెలుగును. నేను సూర్యుని కంటే వేరుగాని, అంటే సూర్యుని యొక్క తేజస్సు ఎంత గొప్పదో నేను కూడా అంత తేజస్సు గలదానయ్యా. రాముని కంటే వేరైన దానను కాను. నీవు లంకలో చిరకాలము నిలవకూడదువేని బంధుమిత్రులతో నీ చిత్రవధ అంగీకరించకపోతే రాముని మిత్రత్వం పొందుట యుక్తమయ్యా. శరణాగత వత్సలుడైన రాముని శరణు పొందువు. రామునితో మైత్రి వదిలించడం కంటే చనిపోవుటయే మేలని నీవు భావించినా ఘోరమైన చావకుండా ఉండాలంటే రామునితో మైత్రి చేయవయ్యా. సరే, నువ్వు చావాలనే నిర్ణయించుకున్నావు, నీ తప్పు చేసినా సరే ప్రాణాలు పోవడానికైనా నిర్ణయించుకుంటే ఆ చావు కూడా ఘోరమైన నరకం లేకుండా, ఘోరమైన చావు లేకుండా ఉండాలంటే ఇప్పటికైనా రాముని ప్రార్థించవయ్యా. చావు కూడా కొన్ని భయంకరమైన మరణాలండి. ఏదో యాక్సిడెంట్లో శరీరం ఎక్కడా కనపడకుండా కింద ఛిద్రమైపోయి రక్తసిక్తమైపోయి, లేదు ఇంకా భయంకరమైన మంచాన పడి అనేక రకాలుగా కృషించిపోయి తినటానికి వీల్లేక అలా మంచాన పడి అటువంటి మరణం కాకుండా ఏ మరణం కావాలని కోరుకోవాలండి మనం? అనాయాసైన మరణం. అంటే ఆయాసం లేకుండా, శ్రమ లేకుండా మన పని మనం చేసుకుంటూ హాయిగా హరి అని కళ్ళు మూసామనుకోండి, అంతకంటే భాగ్యం ఉన్నది. అనాయాసైన మరణం, వినా దైన్యైన జీవనం. దైన్యం కూడా లేకుండా ఉండాలి. డబ్బు లేక ఒకరి మీద ఆధారపడి నైనా ఒక రూపాయి, ఒక 5 పైసలు అని బ్రతిమిలాడుకుంటూ జీవయాత్ర సాగించడం కంటే మన ధనంతో మనం హాయిగా జీవయాత్ర సాగిస్తూ శరీరాన్ని విడిచిపెడితే ఎంత బాగుంటుంది. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయి. మూడోది ఏమిటి? మరణించిన తర్వాత ఏదో పుణ్యలోకాలు ఉత్తమ లోకాలు అంటారు కదా, లేదు పునరావృతితమైన మోక్షము, అది కావాలని నువ్వు కోరుకోవాలండి. నేను మాత్రం రోజు స్వామిని ఇదే కోరుకుంటాను. అనాయాసేన మరణం, వినా దైన్యేన జీవనం, దేహాంతే తవ సాయుధ్యం, దేహిమే పార్వతీపతే. ఓ పార్వతీపతి, మాకు ఇవన్నీ కూడా అనుగ్రహించవయ్యా. కృప చూడరా, కాపాడరా, నీవాడరా హరా శంకర. కృప చూడరా, కాపాడరా, నమ్మియుల్టినిరా నగజ మనోహర. రమ్మని పిలువరా రాకేందు శేఖర. కృప చూడరా, కాపాడరా, నీవాడరా. ఎంత ఆర్తిగా, ఎంత సరళంగా స్వామి కృప చూడవయ్యా, నేను నీవాడనయ్యా. మరి అంత ఆర్తిగా సంగీతం అంటే అలా ఉండాలండి. భయంకరంగా భయపెడుతూ ఆ సౌండ్లన్నీ కూడా సాహిత్యాన్ని మింగేస్తూ ఆ సంగీతం ఎందుకు పనికి వస్తుందండి? మన కర్ణాటక సంగీతం మృదు మధురమైనటువంటి వాగ్గేయకారులు ఎంత అద్భుతమైనటువంటి కీర్తనలు మనకు అందించారు. అది ఒక కీర్తన పాడుకున్నా స్వామి యొక్క అనుగ్రహాన్ని పాత్రలు అవుతాయి. ఆర్తి ముఖ్యమండి. ఏదైనా భగవంతుని కటాక్షం కలగాలంటే ఆర్తిగా పిలవాలి. ఏదో యాంత్రికంగా వచ్చే నమస్కారం పెట్టడం కాదు, మనస్సులో ద్రవించాలి, కంటి వెంట నీళ్లు రావాలి, అప్పుడు కానీ భగవంతుడు కదిలిరాడు. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. స్వామి నీకంటే ఎవరు లేరయ్యా, నీవే నన్ను కాపాడాలి అని హృదయపూర్వకంగా ఆనాడు గజేంద్రుడు ఎంతగా ఆర్తిగా పిలిచాడండి. లావక్యంతయు లేదు ధైర్యము విలోలంబయ్యే, ప్రాణంబులాటముల్ తప్పెను మూర్ఛ వచ్చే,
తనువుండస్యల్ శ్రమౌబయ్యడిల్ నీవే తప్ప ఇతఃపరము బెరుగ మన్నిల్ పల్తగును దీనునిల్ రవే ఈశ్వర కవవే వరదా సంరక్షించు భద్రాత్మక. గజేంద్ర మోక్షంలో భాగవతంలోనండి ప్రహ్లాదుడు మరి ఆ గజేంద్రుడు చాలా బాధపడి లావొక్కింతయు లేదు, ధైర్యం కోల్పోయినాను స్వామి, నీవు తప్పితే నన్ను ఎవరూ కాపాడేవారు లేరు అని ఆర్తిగా పిలిచినప్పుడు మాత్రమే స్వామి వచ్చారు. కాబట్టి అంత ఆర్తిగా భగవంతుడిని పిలవగలగాలి, ఆర్తిగా స్వామిని వేడుకోవాలి. ఇక్కడ చెప్తున్నారు మరి ఘోరమైన చావు నుండి నువ్వు మరలాలంటే ఇప్పటికైనా రామునితో మైత్రి చేసుకోవయ్యా. ఎంత హితం పలుకుతున్నదండి అమ్మవారు. ఇంత ద్రోహము చేసిన నన్ను రాముడు అంగీకరిస్తాడా అని జంగవద్దయ్యా. తానే రక్షకుడు నమ్మి వచ్చినచో దోషములను కూడా అతడు ఎంత మాత్రము కూడా పట్టించుకోడయ్యా. రావణ, ఆ శరణాగత వత్సలుడైన రాముని అనుగ్రహము చేసుకున్నటకు నన్ను అతనికి వసంగవయ్యా. ఆయన యొక్క అనుగ్రహం పొందాలంటే ఇప్పటికైనా తప్పు తెలుసుకొని నన్ను రాముడికి అప్పగించు. అలా చేస్తే నేను క్షేమంగా ఉంటాను, నీవు క్షేమంగా ఉంటావు, లేదా నీవు అతనికే వధ చెందుతావు. అలా కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని నన్ను రాముడికి ఒప్పగించకపోతే నీవు మరణించడం ఖాయం. రాముని దూరముగా పంపి ఆయన భార్యను నన్ను అపహరించావే, ఇదేనా నీ పరాక్రమం? వీరుడు అంటున్నావు, పరాక్రమవంతుడు అంటున్నావే, నిజంగా వీరుడివే కనుకైతే రాముడు దగ్గర ఉన్నప్పుడు నన్నెందుకు తీసుకొని రాలా? దూరంగా పంపించావా? మాయలేడిని కల్పించావా? ఆ లక్ష్మణ రేఖను కూడా మరి దాటి వచ్చావా? లక్ష్మణుడిని కూడా అనరాని మాటలని అలా దూరంగా పంపించి ఇక తప్పనిసరి పరిస్థితుల్లో నేను అలా నీకు భిక్ష వేయడానికి వస్తే నన్ను అపహరించావే, మోసం చేసి తీసుకొచ్చావే, ఇదేనా నీ పరాక్రమము? ఆయన భార్యను అపహరించావు, ఇదేనా నీ పరాక్రమం? రాముడు మదహస్తి దోమనీయు. రాముడు ఎటువంటి వాడు తెలుసా? ఏనుగు లాంటి వాడయ్యా, మదహస్తి. నీవెటువంటి వాడివి? దోమతో సమానం. ఏనుగుకి దోమకి హస్తి మత్స్యకాంతరం అంటారు. హస్తి అంటే ఏనుగు, మత్స్యం అంటే దోమ. ఏనుగుకి దోమకి ఏమి సామ్యం అయ్యా? రామచంద్రుడు బాలరవి, నీవు మిరుగుడు పురుగు. రాముడేమో సూర్యుడు లాంటివాడు, బాలరవి లాంటివాడు, నీవేమో మిరుగుడు పురుగు లాంటివాడివి. రాముడు అంబోధి. అంబోధి అంటే సముద్రం అండి. రాముడు సముద్రం అంత గంభీరుడు, నీవేమో చౌడబట్టేవు. నాకమా రాముడు, మరి స్వర్గంతో సమానుడు రాముడు, నీవేమో నరకంతో సమానం. నీకు పోగాలము దాపురించిందయ్యా. రాముని బారుని తప్పించుకొననించి పారిపోయి కైలాస పర్వతం ఏగిన వరుణపాలితమైన అధోలోకంలో తలదాచుకున్న మహావృక్షము పిడుగుపాటును తప్పించుకోలేనట్టుగా రాముని నుంచి నీవు తప్పించుకోలేవన్నది. నీవు కనుక ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోకపోతే, రాముడికి నన్ను ఒప్పగించకపోతే నీ చావును ఎవ్వరూ తప్పించలేరయ్యా. ఎంత ధైర్యంగా అమ్మవారు మాట్లాడిందని. ఒక రాక్షసుడు, ఆయన రాజ్యము, ఆయన అధికారంలో ఉన్నాడు. అంత ధైర్యంగా సీతా భగవతి మనలో తప్పు లేనప్పుడు ఎవరికీ భయపడక్కర్లేదండి. మనలో తప్పు ఉందనుకోండి, ఎవరైనా ఆఫీసర్ వస్తుంటే లంచాలు తీసుకుంటూ తప్పు చేసినవాడు భయపడాలి. నిజాయితీగా ఉద్యోగం చేసినవాడు ఎందుకు భయపడతాడండి? రాని వస్తాడు, వాడు పని వాడు చూసుకొని వెళ్తాడు. అలాగే సీతా భగవతి ఇంత న్యాయంగా ధర్మంగా ఉన్నది, నాకెందుకు భయము? రాముడు నీవు ఈ లోకంలో ఉన్నారని సమానులని అనుకుంటున్నావేమోనయ్యా. మదించిన ఏనుగు చెవుల పిల్లి ఒక అడవిలోనే ఉంటాయి కదా, అవి రెండు సమానం అవుతాయ్యా? రెండు ఒకే అడవిలో ఉంటాయి. ఏనుగు ఉంటుంది, చెవుల పిల్లి ఉంటుంది. అంత మాత్రం ఒకే చోట ఉన్నంత మాత్రం రెండు సమానం అవుతాయా? నీవు రాముడు ఎలా సమానం అవుతారు? రాముడు పరాక్రమహీనుడని ఆక్షేపించుతున్నావే, నీకు సిగ్గు లేదా? పతివ్రత అయినటువంటి నన్ను దుష్టమైనటువంటి భావనతో చూచిన నీ క్రూరమైన నేత్రములు ఎందుకు ఇంకా నిలబడలేదయ్యా? నన్ను దుష్టబుద్ధితో చూచావే, నీ కనులు ఎందుకు ఇంకా రాలిపోలేదు? ఇంకా నీ కనులు ఎందుకు అలా ఉన్నాయి? అసందేశాత్తు రామస్య తపసాశ్చ నుపాలనాత్ నత్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజస. సుందరకాండలో శ్లోకములు ఎంత మధురం అండి. ఎందుకంటే మొత్తం అన్ని శ్లోకాలు చదవాలంటే 40 రోజులున్న సుందరకాండ అంతా సరిపోదు. కానీ మనకు 10 రోజులు సమయం ఇచ్చారు కాబట్టి అక్కడక్కడ శ్లోకాలు, మరి ఆ భావం అంతా, కథాభాగం అంతా పూర్తిగా ఈ 10 రోజుల్లో మనం పూర్తి చేసుకుంటాం. శ్రద్ధగా వేరున్నది. నువ్వు భస్మం చేయదగినటువంటి తప్పులు చేసావు,
నిన్ను భస్మం చేసేటంత తేజస్సు కూడా నా దగ్గర ఉన్నది. నేను ఒక్కసారి కన్ను తెరిస్తే, కన్ను ఎర్ర చేస్తే నువ్వు భస్మం అయిపోతావు, ఏం సందేహం లేదు. కానీ ఎందుకు నేను భస్మం చేయటం లేదో తెలుసా? రాముని యొక్క ఆజ్ఞ లేదయ్యా. రాముని యొక్క అనుమతి లేకుండా, అనుజ్ఞ లేకుండా నేనేమీ చేయలేను. కాబట్టి నిన్ను భస్మము చేయడానికి తేజస్సు ఉన్నది, కానీ చేయనయ్యా. ఆ కీర్తి నా భర్తకు రావాలి. ఎందుకని? రావణాసురుడిని సంహరించాడనేటువంటి కీర్తి ఎవరికి రావాలి? నా భర్తకు రావాలి. పతివ్రత అయినటువంటి స్త్రీలందరూ కూడా అలాగే అనుకుంటారండి. ఏదైనా ఉంటే క్రెడిట్ అంతా ఈ సీతమ్మ అంటున్నదిట, నేను చెప్తున్నానయ్యా, నేను నిన్ను సంహరించగలను, భస్మం చేయగలను, కానీ ఆ కీర్తి నా భర్తకు రావాలి. సీతమ్మ పలికిన ఆ మాటలు విన్నాడండి. రావణాసుని కన్నులు ఎర్రనై అలా తిరుగుడు పడుతున్నాయి. సింహం వంటి గమనము కలవాడై, మరి మండుతున్న నాలుకలు, ఊగుతున్నటువంటి కిరీటములు కలవాడైనాడు. కోపాన్ని భరించలేకపోయినాడు. అలా తల ఊపుతున్నాడు. కిరీటాలన్నీ కూడా ఊగిపోతున్నాయి. నీతి లేని వారిని, ధనము లేని వారిని అనుసరించడం ఇంత పట్టుదల గల నిన్ను ఇప్పుడే చంపేస్తాను. సీత, ఏం మాట్లాడుతున్నావు? నీతి లేదు నీకు, ధనము లేనివాడు అటువంటి రాముడిని నువ్వు అనుసరిస్తున్నావా? ఆయన దగ్గర నీతి లేదుట, ధనము లేదుట. ఇంత పట్టుదల నీకెందుకు? ఇప్పుడే ఆయన్ని చంపేస్తాను అని పలుకుతూ ఏకాక్షి, ఏకకర్ణ మొదలైన రాక్షసులు ఉన్నారండి. చాలామంది రాక్షసులు అక్కడ ఒకే చెవి కలిగినటువంటి వారు, ఒకే ముక్కు కలిగినటువంటి వారు, రకరకాలైన భయంకర రూపాల్లో ఉన్నారు. వారందరినీ పిలిచేట సామదాన భేదోపాయముల చేత అవసరమైతే దండోపాయాన్ని ఉపయోగించి సీతను లొంగ చేసుకోండి. నేనా పని నెరవేరాలంటే సామదాన భేద దండోపాయాలు 4 ఉపాయాలంటే. సామమార్గం అంటే మంచిగా చెప్పి చూడటం, అయినా నాకు ఈ చిన్న పని చేసి పెట్టు అని మర్యాదగా ప్రేమగా అడగటం. అది కాకపోతే దానం, 10 రూపాయలు ఇచ్చి నీకు 10 డబ్బులు ఇస్తానయ్యా, లంచం ఇస్తాను, ఆ పని చేసి పెట్టమంటాం. రెండో దానం. భేదం అంటే విరోధం తెచ్చుకోవడం. ఇవన్నీ కాకపోతే చివరికి దండోపాయం అండి. దండం దశగుణం భవేత్ అంటారు. చివరికి 4 దెబ్బలు కొట్టైనా ఆ పని నెరవేర్చుకోవాలి. కాబట్టి సామధాన భేదోపాయములు ఉపయోగించండి, లేకపోతే సీతమ్మని దండించరైనా దండించండి, ఎలాగైనా నా వశమయ్యేటట్టుగా, నా మాట వినేటట్టుగా, నాకు లొంగిపోయేటట్టుగా చేయండి అని ఆ రాక్షసులు అందరితో చెప్పాడు. ఇంతలో ధాన్యమాలిని అనేటువంటి ఒక రాక్షసి ఉన్నదండి. ఆమెని మండోదరినే అంటారు. ఆ పేరు వేరే పేరుతో పిలిచారు ఇక్కడ. ఆమె వేగంగా వచ్చి రావణాసుని దగ్గరికి వచ్చి గట్టిగా కొవ్వలించుకొని, మహారాజా, నాతో క్రీడించవయ్యా, ఈ సీతతో నీకేమి పని? కాంతిహీన దీన మానవ స్త్రీతో నీకేం పని అయ్యా? ఇంత సౌందర్యవంతురాలు నేనున్నాను కదా, మరి నాతో నీవు క్రీడించరాదా? నాతో సుఖాన్ని పొందరాదా? ఈ మానవ స్త్రీ నీకేమి ఉపయోగపడుతుంది? కాంతి విహీన, దీనగా ఉన్నది, మరి మానవ స్త్రీతో నీకేమి పని అంటే, నిన్ను ప్రేమించని వారిని ప్రేమించిన సుఖం ఉండదు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పిందో. ఆ స్త్రీ ఇష్టపడితే మరి ఆమె కూడా అంగీకరిస్తే నువ్వు సుఖాన్ని పొందుతావు. కానీ మరి నిన్ను కోరుతున్న ఆమెను అనుభవించిన ప్రీతి కలుగుతుంది. నీవు ఇష్టం లేనటువంటి స్త్రీతో ఏం సుఖాన్ని అనుభవిస్తావయ్యా? ఏదో బలవంతంగా వెళ్ళావు, ఏదో ఆమెకు ఇష్టం లేదు, ఏదో నువ్వు ఆమెని క్రీడించాలనుకుంటున్నావు, నీకేం సుఖం కలుగుతుంది? ఇష్టమైనటువంటి స్త్రీతో కలిస్తే సుఖం, కానీ ఇష్టం లేనటువంటి స్త్రీతో మరి కలిస్తే నీకేం సుఖం కలుగుతుంది అని అనేక రకాలుగా మరి చెప్తే, ఆ తర్వాత భయంకరాకారులైనటువంటి రాక్షసీలు సీత చుట్టూ చేరారండి. రావణాసుని గొప్పతనాన్ని ఏకరువు పెడుతున్నారు. ఒక రాక్షసు ఉన్నది సీత. ప్రజాపతులు 6గురిలో 4వ ప్రజాపతి పులస్త్యుడు. ఆ పులస్త్యుని మానసపుత్రుడు వివ్రసుడు. ఆ వివ్రసుని కుమారుడే రావణాసురుడు. అట్టి ఉత్తమ వంశమును జన్మించిన రావణాసురుని ఎందుకు నువ్వు అంగీకరించవు? ఏమి సీత, ఈ రాక్షసులందరూ అంటున్నారు, ఎంత గొప్పవాడు రావణాసురుడు, మరి వారి వంశం ఎంత గొప్పది, ఉత్తమ వంశంలో జన్మించిన రావణాసుని అంగీకరించకుండా ఉండడం నీకేమాత్రం తగినటువంటిది కాదు, నా మాట విను అని ఒక రాక్షసు అన్నదిటండి. ఇంకొక రాక్షసి దుర్ముఖి అనే రాక్షసి ఉన్నది. మా రావణాసుని యొద్ద భయముచే సూర్యుడు ఎండకాయడు. చూడండి, రావణాసుని గొప్పతనం చెప్తున్నారు. వాళ్ళ రాజు గొప్పతనం వాళ్ళు చెప్తున్నారు. ఏమిటిట? రావణాసుని యొద్ద భయము చేత సూర్య భగవానుడు ఎండ కాయటండి. సూర్య భగవాన్ రోజు వచ్చి అడుగుతాట, ఎన్ని డిగ్రీలు ఎండ కాయమంటారు స్వామి అని రావణాసుని అడిగి, ఆయన అనుమతితో ఎంత తీవ్రత ఉండాలంటే అంతవరకు ఏంటండి. ఎక్కువ తీవ్రతగా ఉంటే వీడు కోపిస్తాడని భయం.
అంత గొప్పవాడయ్యా మా రాజు. కాబట్టి గాలి గట్టిగా వీచడానికి కూడా భయపడుతుంట. వాయుదేవుడు వెళ్ళి అడుగుతాట, ఎంత వేగంగా వీచమంటారు స్వామి అని. ఆయన అనుమతితోనే గాలి వీచుతాట. అట్టి వాని మాట పాటించకుండుంటే నీకెంత ధైర్యం. మరి వాయుదేవుడు సూర్యభగవానుడు అంతటి వారే రావణాసుడి యొక్క కనుసందనలో పెరుగుతారే, మరి నీవెందుకు రావణాసుడి యొక్క మాట వినవు అని చెప్పంటే, రాక్షస స్త్రీలు పలికిన మాటలు విని కన్నీరు నిండిన నేత్రములతో సీత ఇలా అన్నదిట, మీరందరూ చెప్పుతున్నది లోక విరుద్ధము. ఇంతమంది రాక్షసులు చెప్తుంటే సీతా భగవత్ అన్నదిట, మీరు చెప్పే మాటలన్నీ లోక విరుద్ధము. దాసుడే కానిండు, రాజ్యహీనుడే కానిండు, దీనుడే కానిండు, నాకు భర్త ఎవడో వాడే గౌరవింపదగినవాడు. తల్లులందరూ కూడా పతివ్రత శిరోమణులు తప్పనిసరిగా మరి గుర్తుపెట్టుకోవాల్సిన వాక్యం. ఏదో వివాహం చేసుకున్నారు, కారణాంతరాల చేత ఏదో వ్యాపారంలో నష్టం వచ్చింది, బీదవాడైనాడు, అంత మాత్రాన ఆయన విడిచిపెడతారా? ఆయన ఎందుకు గౌరవం లేకుండా ఉంటారా? లేదు, ప్రమాదం జరిగింది, అంగవిహీనుడైనాడు, అంత మాత్రాన ఆయన ఎందుకు అనాదరణ చూపిస్తారా? దీనుడు కానివ్వండు, రాజ్యహీనుడే కానివ్వండు, నాకు భర్త ఎవడో వాడే గౌరవింపదగినవాడు. మరి శాస్త్రోక్తంగా వివాహం చేసుకున్నటువంటి భర్త దైవంతో సమానం, ఆయనే గౌరవింపదగినవాడు. మీరు చెప్పే మాట ధర్మ విరుద్ధము. రావణాసుడు నేనెలా అంగీకరిస్తాను? సుకన్య చవరుని సావిత్రి సత్యవతిని ఎలా అనుసరించి ఉన్నదో నేను కూడా రాముణ్ణే అనుసరిస్తాను. చాలా పవిత్ర పతివ్రత శిరోమణుల యొక్క పేర్లండి. సుకన్య, సతీ సుకన్య అని దేవీ భాగవతంలో వస్తుంది. ఆమె సుకన్య మహాపతివ్రత శిరోమణి, వివాహం అయింది. మరి చాలా కాలానికి రాజుగారికి ఆ అమ్మాయి కలిగితే సుకన్య అని పేరు పెట్టుకున్నారు. సుకన్య అంటే సుకన్య, మంచి అమ్మాయి, యోగ్యురాలు అని ఆడపిల్లలకు పేరు పెట్టుకునేప్పుడు తులసి అని, లలిత అని, మరి ఇటువంటి 3 అక్షరాలు పెట్టుకునేవారు. ఇప్పుడు ఏవో రకరకాల పేర్లు పెడతారు, ఆ పేర్లు అర్థమేదో వారికే తెలియదు. మరి కనీసం పోనీ లలిత అని పేరు పెట్టుకున్నా పిలుస్తారా అంటే లల్లి పిల్లి అని పిలవటంగే కానీ ఆ లలిత అని పిలవటం కూడా లేదు. ఇలా రకరకాలైనటువంటి భావాలు కదా. ఇక్కడ ఆ సమయంలో సుకన్య అండి వివాహం కలిగింది, దినదిన ప్రవర్ధమానంగా పెరుగుతున్నది. రాజుగారు ఒకసారి వేటకు వెళుతుంటే అక్కడికి ఈ అమ్మాయి కూడా, నాన్న నేను కూడా వస్తాను, అక్కడ చాలా పుష్పాలు ఉంటాయి కదా, వాటిని నేను కోసుకుంటానంటే అమ్మ రమ్మన్నారు. వెళ్ళింది సుకన్య. చిలికెత్తలు అందరూ అటు ఇటు తిరుగుతున్నారు. ఈమె వెళ్ళేటప్పటికి ఒక పుట్ట కనపడ్డది ఏంటండి. ఆ పుట్ట మీద రకరకాలైన పుష్పాలు ఉన్నాయి. ఆ పువ్వు కోసుకుందామని వెళ్ళింది సుకన్య, ఒక్కతే వెళ్ళింది. వెళితే 2 రంధ్రాలు కనపడుతున్నాయి, ఇక్కడ తళుక్కు తళుక్కుమని మెరుస్తున్నాయి. ఇది ఏదో చిత్రంగా ఉన్నది అని పాపం చిన్నతనం కదా, పక్కన పుల్ల ఉంటే తీసుకొని ఆ పుల్లతో ఆ రంధ్రాల్లో పొడిచిందండి. కానీ అది సామాన్యమైన పుట్ట కాదు. అక్కడ భవానీ దీక్షాపరుడైన చవనుడనే ఒక మహర్షి కొన్ని వేల సంవత్సరాల నుంచి లోపల తపస్సు చేసుకుంటున్నాడు. అమ్మవారి మహాభక్తుడు. ఆయన మీద పుట్ట పెరిగిపోయింది. ఈ 2 రంధ్రములు ఏమిటి? ఆయన కళ్ళు. అది తెలుసుకోలేక ఈ అమ్మాయి అలా పొడిచింది. వెంటనే ఆ లోపల ఉన్నటువంటి మహర్షి కళ్ళు 2 కూడా రక్తసిక్తమైపోయి ఆ అమ్మాయితో అన్నట్ట, విశాలాక్షి దూరంగా వెళ్ళు, దూరం గచ్చ అని అంటే ఆమెకి ఏదో అలికిడయ్యి భయపడి వెళ్ళిపోయిందండి. నాన్నతో చెప్పలా. మరి చెలికెత్తలు అందరూ కలిసి ఇంటికి చేరారు. కానీ దేవీ భక్తులకు ఎవరైనా అపకారం కలిగిస్తే దాని ఫలితాన్ని వెంటనే అనుభవిస్తారండి నిజమైన దేవీ ఉపాసకులైతే. ఆయన గొప్ప దేవీ ఉపాసకుడు కదా, ఆయనకి అమ్మాయి కష్టం కలిగించింది. దీని ఫలితంగా ఆ రాజ్యంలో ఉన్న సైన్యానికి అంతటికీ కూడా మూత్ర నిరోధం కలిగింది. మరి మూత్ర విసర్జన జరగటంలో పొట్టలు ఉబ్బిపోతున్నాయి. రాజుగారు దగ్గరికి వెళ్ళి గోల పెట్టారు. రాజుగారు అన్నట్టు ఏమిటయ్యా ఏదైనా వ్యాధి అని డాక్టర్లను చూపిస్తే ఇది ఏమీ వ్యాధి కాదండి, ఎందుకు వచ్చిందో మాకు అర్థం లేదన్నారు. ఎవరికైనా మీరు అపకారం చేశారా, ఎవరైనా శాపం పెట్టారంటే మాకేమీ తెలియదన్నారు. అప్పుడు రాజుగారి కుమార్తె సుకన్య నెమ్మదిగా బయటికి వచ్చి, నాన్న నా మూలంగానే ఇలా జరిగింది, నీతో మేము అడవికి వచ్చాను కదా, ఒక పుట్ట కనపడ్డది నాన్న, తెలియక అజ్ఞానంతో పుట్టలో పొడిచాను, ఏదో అలజడయింది, లోపల నుంచి ఎవరో మాట్లాడినట్టుంది నాన్న, వారే శాపం పెట్టారేమో అంటే వెంటనే రాజుగారు కుమార్తెను తీసుకుని అక్కడికి వెళ్తారండి.
వెళితే ఆ పుట్ట నుంచి బయటికి వచ్చారు చవనమునీంద్రుడు. చాలా వృద్ధుడు, శరీరం అంతా రోమకూపం చేత నిండిపోయింది. కంటి వెంట పుసులు గారుతున్నాయి, 2 కంటి వెంట నీళ్లు గారుతున్నాయి, రక్తం గారుతున్నది. వెంటనే స్వామి, చవన మహర్షి మా కుమార్తె తప్పు చేసింది, నన్ను క్షమించండి స్వామి, ఎలాగైనా ఈ వచ్చిన ఆపదని పోగొట్టండి అంటే ఆయన అన్నట్ట, నీ కుమార్తె తప్పు చేసిందయ్యా, నా కళ్ళు లేకుండా చేసింది, నేను ఎలా తపస్సు చేసుకుంటాను, ఎలా సంధ్యవార్చు ఉంటాను, నాకెవరు సేవ చేస్తారంటే స్వామి మీరు గనక క్షమిస్తే కొన్ని వేల మంది పరిచారికలను మీకు ఒప్పగిస్తాను, వాళ్ళు మీరు సేవ చేస్తారు, అన్ని రకాల మిమ్మల్ని పూల్లో పెట్టి చూసుకుంటారంటే ఆయన అన్నట్ట, ఏమయ్యా తప్పు చేసింది మీ అమ్మాయా, వారెవరో సేవ చేస్తారా, తప్పు చేసిన వారే శిక్ష అనుభవించాలి. కాబట్టి నీవు కనుక మంచి జరగాలి, నీ సైన్యానికి అందరికీ శుభం కలగాలంటే ఒకే మాట చెప్తాను, మీ అమ్మాయిని నా సేవకు వినియోగించన్నారు. ఎవరు తప్పు చేశారో ఆ సుకన్యను నా పనికి, నా సేవకు వినియోగించన్నారు. అంటే సుకన్యని సేవకు నియోగించడం అంటే ఒక మగవాడికి సేవ చేసి ఇంకొకరిని వివాహం చేసుకోవడం కుదరదు కదా. అంటే నాకు మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమనండి. ఆయనేమో వృద్ధుడు, అంధుడు, వేల సంవత్సరాలు నిండినటువంటి వాడు, ఈ అమ్మాయి చిన్నపిల్ల, ఈమెనికి వివాహం చేయమంటున్నాడు. రాజుగారు ఒప్పుకోలా, రాజ్యానికి వెళ్ళాడు, అందరినీ సమావేశపరిచాడు. ఇలా కోరుతున్నాడంటే మా ప్రాణాలు పోయినా సరే స్వామి, అల్లారు ముద్దుగా పెరుగుతున్నటువంటి మీ అమ్మాయిని ఆయనకిచ్చి ఎలా వివాహం చేస్తారు, వద్దంటారండి. కానీ సుకన్య అన్నదిట, నాన్న నేను తప్పనిసరిగా ఆయనకు సేవ చేస్తాను, ఆయన్నే వివాహం చేసుకుంటాను, భవానీ సత్కృపావని, అమ్మవారు దయామయురాలు, ఎప్పటికైనా ఆమెను రక్షిస్తుందని నమ్మకంతో అంగీకరించిందని. వెంటనే రాజుగారికి కాదనలేక ఇచ్చి వివాహం చేస్తారు. అడవికి వెళుతుంది, ఆ భర్త సేవలో నిమగ్నమై అవుతుంది. మంచి యవ్వన వయస్సు కూడా వచ్చింది. ఒకరోజు ఆ నదికి వెళ్ళి నీరు తీసుకుని వస్తుంటే తడి వస్త్రాలతో ఉన్నది, మంచి యవ్వనంలో ఉన్నది. అక్కడ అశ్విని దేవతలు ఇద్దరు వచ్చారండి. వారిద్దరూ ఈ సుకన్యని చూచి మతి చెలించి ఆమెతో అన్నట్టు, ఎవరు నీవు, ఎందుకు ఇక్కడ తిరుగుతున్నావు అంటే, నేను చవన మహర్షి యొక్క భార్యను, ఆయన లోపల ఉన్నారు, రండి ఆయన అనుగ్రహం పొందండి, ఆయన యొక్క ఆశీస్సులు పొందండి అంటే వీళ్ళు అన్నట్ట, ఓహో అంత పతివ్రతవా, అంధుడైనటువంటి వృద్ధుడైన భర్తతో ఎలా సుఖాన్ని అనుభవిస్తావు, మేమిద్దరం ఉన్నాం కదా, మా ఇద్దరిలో ఎవరి ఇష్టమైతే వారిని నువ్వు వివాహం చేసుకున్నట్టే. కాదన్నది, తప్పు చేస్తున్నారు మీరు, అలా మంచిది కాదు అని చెప్పంటే, నువ్వు నిజంగా పతివ్రతయే కనుక అయితే మీ భర్తకి యవ్వనం ఇస్తాం, ఒక పరీక్ష పెడతాం, ఆ పరీక్షలో నిలబడతావా అన్నట్టు. నా భర్తను అడుగుతాను స్వామి, ఆయన అంగీకరిస్తే అలాగే అన్నది. భర్త దగ్గరికి వెళ్ళి అడిగితే, సరే సుకన్య నీలో తప్పు లేదు కదా, వెళ్ళు పరీక్షలో నిలబడన్నారు. చవన మహర్షిని కూడా తీసుకురమ్మన్నారు. తాను భర్త ఇద్దరు వెళితే ఆ అశ్విని దేవతలు అన్నారట, ముందు నదిలో స్నానం చేయాలయ్యా రమ్మని చెప్పి అశ్విని దేవతలు ఈ చవన మహర్షి ముగ్గురు కలిసి నదిలో దిగుతారండి. ఎంత ఆశ్చర్యం అంటే, పైకి రాగానే ముగ్గురు ఒకే రూపంలో మారిపోయినారండి. ఆ ఇద్దరు అశ్విని దేవతలు, ఈ చవన మహర్షి, ముగ్గురు ఒకే రూపం. ఒకే రూపం కాదు, ఒకే వస్త్రాలు, ఒకే ఆభరణాలు, ఒకే కంఠస్వరం. ఇప్పుడు ద్విపాత్రాభినయనం, త్రిపాత్రాభినయనం అని సినిమాలో చూస్తుంటామే, ఏ మాత్రం తేడా లేదండి. సుకన్య సుకన్య రారా అని పిలుస్తున్నారు. ఎవరిని పట్టుకోవాలి, ఎవరికి నేను పట్టుకోవాలి, నా భర్త ఎవరో ఎలా నాకు తెలుస్తుంది అని చాలా బాధపడి చివరికి అమ్మా శాంభవి చంద్రమౌళి రబల అపర్ణ ఉమా పార్వతి కాళీ హైమవతి శివ త్రినయని సామ్రాజ్యదాయిని రాజరాజేశ్వరి అని అనేక రకాల ప్రార్థన చేసుకొని వెళ్ళి అమ్మవారి యొక్క అనుగ్రహంతో తన భర్త ఎవరో ఆయన చేయి పట్టుకున్నది. ఆశ్చర్యపడ్డారు. ఈమె యొక్క పాతివ్రత్యాన్ని మెచ్చుకున్నారు. చవనమునీంద్రుడికి అద్భుతమైనటువంటి రూపాన్ని ఇచ్చారు, నేత్రములు ప్రసాదించారు. ఇదంతా ఎవరి వల్ల కలిగిందండి? ఆమె యొక్క పాతివ్రత్యం వల్ల. కాబట్టి ఇక్కడ చెప్తున్నారు, సుకన్య చవనుని సావిత్రి సత్యవంతుని ఎలా అనుసరించి ఉన్నదో నేను కూడా ఆ రాముణ్ణి అనుసరిస్తాను, నీ యొక్క మాటలు వినను అని చెప్తున్నది. తర్వాత రాక్షసీలు కోపంతో పరుషమైన వాక్యములతో సీతను భయపెడుతున్నారు. ఆ సెన్సుపా వృక్షంపై కూర్చున్న హనుమ ఏమీ మాట్లాడకుండా ఇదంతా చూస్తున్నారు.
ఈ రావణాసుడు వచ్చి మాట్లాడి వెళ్ళటం, ఈ రాక్షసుని బలవంతం చేయటం అంతా వింటూనే ఉన్నారు. ఎక్కడున్నారు ఆంజనేయ స్వామి వారు? ఆ అశోకవనం మీద కూర్చొని రామ్ 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 అంటూ నిరంతరము కూడా రామనామ స్మరణతో అంతా గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు బయటికి వస్తే కథ అంతా బయటపడిపోతుంది, నన్ను గమనిస్తారు. ఏం చేయాలి? సీతమ్మతో మాట్లాడటం ఎలా అనుకుంటున్నారు? అప్పుడు వికట అనే ఒక రాక్షసి పిడికిది పైకెత్తి గర్జించుతూ, పిరికిదాన, స్త్రీలకు యవ్వనం స్థిరంగా ఉంటుందే, అది గడిచిపోయిన తర్వాత సుఖాన్ని అనుభవించడం కుదురుతుందా? రావణాసుని కోరిక తీర్చు, లేకపోతే నీ గుండెలు పెకలించి భక్షిస్తాను. వింటావా? విను, లేకపోతే ఇప్పుడే నీ గుండెలు పెకలించేస్తాను, నేను ఆహారంగా తీసుకుంటాను అని ఒక రాక్షసు అంటున్నదిట. ఆ మాటలు విని కన్నీటితో గద్గద స్వరంతో, మనుష్య స్త్రీ రాక్షసునకు భారీ ఎగుట ఎంతమాత్రము తగదు, మీరందరూ నన్ను తినండి, మీ మాట మాత్రం నేను వినండి. నా ప్రాణం తీసినా సరే, నా గుండెలు చీల్చినా సరే, నా భర్తనే నేను దైవంగా భావిస్తాను, మీ మాట వినను అని తేల్చి చెప్పిందండి. వారు వినుటకు తినుటకు సిద్ధపడుతుండగా ఒక్కసారి ఇక లాభం లేదు, స్వామి నా ప్రాణాలు పోయే స్థితికి వచ్చినాయి రామా, నీ నగుమోము చూచే భాగ్యం నాకు లేదా? నీ నగుమోగును చూచి ప్రాణాలు విడిచిపెట్టాలనుకున్నాను, మీరు ఇప్పుడే నన్ను చంపుతున్నారయ్యా అని అద్భుతమైనటువంటి ఆ దుఃఖాన్ని తట్టుకోలేక ఇక ప్రాణం పోయిందనుకున్నది. ఎందుకు చంపడానికి సిద్ధపడ్డాది కదా. హా రామేతి చ దుఃఖార్త, హా పునర్లక్ష్మణేతి చ, హా శ్వశ్రుమవ కౌసల్యే, హా సుమిత్రేతి భామిని. హా రామ, హా లక్ష్మణ, అత్తవైన కౌసల్య, సుమిత్ర అంటూ పాపాత్ముడైన రావణాసును చిక్కిగా నేను జీవించదాలను, నా ప్రాణాలు విడిచిపెడుతున్నాను అని పలుకుతున్నది. ఆ సీత మరణ నిశ్చయాన్ని రావణాసుడు చెప్పగోరి రాక్షసులు అంతఃపురానికి వెళ్తున్నారండి. అందరూ బయలుదేరి వెళ్తున్నారు. మరి ఆజ్ఞ ఇచ్చారు కదా, ఎలాగైనా అంగీకరింపజేయండి, నాకు వశమయ్యేట్టుగా చేయండి అని ఆజ్ఞకి వెళ్ళాడు కదా. ఇంతమంది చెప్పినా వింటల్లా. వెంటనే ఆ సమయంలో స్త్రీలందరూ కూడా వెళ్ళి రాక్షసులు అంతఃపురానికి వెళ్ళారు. రాక్షసులు కొందరు ఇంకా సీతను భయపెడుతున్నారు, కొంతమంది ఏమో రావణాసుడికి చెప్దామని వెళ్ళారు, కొంతమంది ఏమో ఇంకా భయపెడుతున్నారు. అప్పటి వరకు నిద్రించుతుండిన వృద్ధ రాక్షసని త్రిజట స్వప్నంతో ఈరోజు పూర్తి చేసుకుందాం. ఒక 5 నిమిషాలు అటు ఇటైనా కూర్చోండమ్మ, ఎందుకంటే ప్రారంభించడమే ఒక 5 నిమిషాలు ఆలస్యంగా ప్రారంభించాం కాబట్టి 8 కాదు, కానీ ఒక 5 నిమిషాలైన తర్వాత తీసుకుందాం. దుష్ట రాక్షస వనితలారా, జనకుని పతివ్రతగా దశరథ మహారాజు కోడలు సకల జనులకు ఆదరణీయురాలైనటువంటి సీతను చంపకండి, తినకండి. మీకు తినాలి అని కోరిక ఉంటే ఆమెకు బదులు నన్ను తినండి అన్నదండి. ఎవరండి అన్నది? త్రిజట అనే రాక్షసి, వృద్ధ రాక్షసి. వీరందరూ భయపెడుతున్నారు. వెళ్ళి రావణాసుడితో విషయం చెప్పడానికి వెళ్ళారు. కానీ వృద్ధరాక్షసి త్రిజట మాత్రము వెంటనే అన్నదిట, ఎందుకు అనవసరంగా ఆమెను చంపుతారు? సీతా భగవతిని ఎందుకు అలా హింసిస్తారు? మీకు నిజంగా తినాలి అని కోరిక ఉంటే ఆమె బదులు నన్ను తినండి అన్నది. ఎంత ఉత్తమరాలు చూడండి. రాక్షసుల్లో కూడా ఉత్తములు ఉంటారు. మనుష్యుల్లో రాక్షస ప్రవృత్తి గల వాళ్ళు లేరా ఈ రోజుల్లో? మనుషులుగా పుట్టి రాక్షసులుగా ప్రవర్తించేవారు, రాక్షసులుగా పుట్టి కూడా కొంచెం మానవత్వంగా ఉండేటువంటి త్రిజట విభీషణుని యొక్క కుమార్తె అండి ఈమె. ఆమె అన్నదిట, సీత అక్కడ నేను నీకు అందరూ చంపాలనుకుంటుంటే మరి మీకు తినాలని కోరిక ఉంటే ఆమెను బదులు నన్ను తినండి. నేడు నేను ఒక భయంకరమైన కలగన్నాను, ఆ కలలో సీతమ్మ యొక్క విజయం నాకు కనపడ్డదని చెప్పంటే అప్పుడు అడిగారు, ఏమిటి కల వచ్చిందే, ఏమిటి ఆ కల చెప్పు అని ఆ త్రిజటను అడుగుతారండి. అదే త్రిజట స్వప్నం అంటారు. ఎవరికైనా దుస్వప్నాలు వస్తుంటే, కలలో భయంకరమైనటువంటి బాధ కలుగుతుంటే ఈ త్రిజట స్వప్న వృత్తాంతాన్ని పారాయణ చేసుకుంటే చక్కటి నిద్రపడుతుందిట, దుస్వప్నాల యొక్క బాధ తొలగిపోతుందంటారు. దాన్ని క్లుప్తంగా ఈరోజు చెప్పి పూర్తి చేస్తాను. ఇక్కడ చెప్పారు, సీతా సందర్శనం శృత్వా చేత శోకో భవిష్యతి, శృత్వాతు త్రిజటా స్వప్నం దుస్వప్నం నశ్యతి ధ్రువం. పెద్దలు పురాణాల్లో చెప్పిన మాటని నేనేదో కల్పించి మిమ్మల్ని కూర్చోబెట్టడం కోసం కాదు. ఇక్కడ చెప్తున్నారు, సీతా సందర్శన ఘట్టం వింటే దుఃఖ విముక్తి కలుగుతుందిట, త్రిజటా స్వప్న వృత్తాంతం వింటే దుస్వప్నాలు నశించిపోతాయిటండి. నేను ఒక భయంకరమైన కలగన్నాను, అందు రాక్షస వినాశనము ఆమె భర్త యొక్క అభ్యుదయము కనపడిందంటే త్రిజట ఇలా పలకగానే క్రోధముతో ఆవేశముతో నీకు వచ్చిన కళ ఏదో చెప్పమని అడిగాటండి.
త్రిజట చెప్తున్నారండి, చాలా క్లుప్తంగా చెప్తాను. ఏనుగు దంతములతో చేయబడిన దివ్యమైన ఒక పల్లకీని 1000 హంసలు మోయుతుండగా అంతరిక్షంలో తెచ్చుతున్నటువంటి కలగన్నాను. సీత ఆ బ్రహ్మాండమైనటువంటి ఆ హంసలతో కూర్చున్నట్టు అంతరిక్షంలో ఒక ప్రాంతంలో సీత తెల్లని వస్త్రము ధరించి సముద్ర మధ్యంలో ఉన్న ఒక పర్వతముపై కూర్చున్నట్టుగా ఉన్నదిటండి. తెల్లని వస్త్రాలు కట్టుకున్నదిట. ఆ పర్వతం మీద కూర్చున్నటువంటి సీతమ్మలాగా కనపడుతున్నదిట. రాముడు ఆ హంసలు మోయుతున్న పల్లకీలో సీత దగ్గరికి వచ్చేటండి. ఒక పల్లకిలో ఆకాశంలో సీతమ్మ పోతున్నట్లు, అక్కడ సీతమ్మ కూర్చున్నట్లు, తెల్లని వస్త్రం కట్టుకున్నట్లు, అక్కడికి రాముడు వచ్చినట్లు ఈ రాక్షసి కల వచ్చిందిట. అంతేకాకుండా ప్రభ సూర్యునితో కలిసినట్లుగా సీతమ్మ రామునితో కలిసింది. ఇలా విష్ణు పరాక్రముడైన రాముడు సీతా లక్ష్మణులతో కూడి ఉత్తర దిక్కునకు వెళుతున్నట్టుగా నేను కలగన్నాను. రావణశ్చ మయా దుష్టః హితౌ తైల సముచ్ఛితః రక్తవాసాః పిబన్మత్తః కరవీర కృతస్రజః. రావణాసుడు శరీరమంతా నూనె పూసుకొని కనపడ్డాట. అది అలా కనపడటం కష్టహేతు అన్నమాట. ఎర్రని వస్త్రము ధరించాడు, గన్నేరు పూలమాలలు ధరించారు, మద్యము త్రాగి మత్తెక్కి నేల మీద పడినట్లుగా నేను కలగన్నాను. రావణాసుడు బోడి తలగలవాడి నల్లని వస్త్రము ధరించి పుష్పక విమానము నుండి నేల మీద పడి ఒక స్త్రీ చేత ఈడవబడినట్టుగా నేను కలగన్నాను. ఈమెకి ఎటువంటి కల వచ్చిందో తర్వాత అదే యథార్థంగా జరుగుతుందండి. కొన్ని కళలు యథార్థం అవుతాయండి. మనం పడుకున్నప్పటి నుంచి వచ్చే కళలు, అన్నం అరక్క అజీర్ణంతో వచ్చేటువంటి కళలు దానికి ఫలితమే ఉండదు. కొన్ని సమయాల్లో వచ్చేటువంటి కళలు ఉంటాయి, అవి ఎప్పుడూ తెల్లవారుతుండగా వచ్చేటువంటి కళ. మరి అవి యథార్థంగా అవుతాయని కూడా కొంతమంది చెప్తారు. త్రిజటకు వచ్చినటువంటి స్వప్నం యథార్థంగా తర్వాత జరుగుతుంది. రావణాసురుడు పందిని, ఇంద్రజిత్తు మొసలిని, కుంభకర్ణుడు ఒంటెను ఎక్కి దక్షిణ దిక్కుగా వెళుతున్నారు. రావణాసురుడు కుమారులందరూ తైలంలో పడి ఉన్నారు. ఒక్క విభీషణుడు మాత్రము తెల్లని గొడుగు ధరించాట. విభీషణుడు రాక్షస వంశములో పుట్టిన మహానుభావుడండి. రామభక్తాగ్రగణ్యుడు, చివరికి రాముడిని శరణు కోరుతాడు కదా. కాబట్టి ఒక విభీషణుడు మాత్రము తెల్లని గొడుగు ధరించి, తెల్లని పుష్పమాలలు ధరించి, తెల్లని వస్త్రము ధరించి, తెల్లని చందనము శరీరం అంతా పూసుకొని కనపడ్డారు. లంకా దృష్ట్వా మయా స్వప్నే రావణేనాభిరక్షిత దగ్ధా రామస్య దూతేన వానరేణ తపస్సిన. రావణాసునిచే కాపాడబడుతున్న ఈ లంక రాముని దూత బలశాలి అయినటువంటి వానరుడు ఒక్కని చేత తగలబెట్టబడినట్టుగా కలగన్నారు. లంకా దహనం వస్తుంది మనకు ముందు ఘట్టాల్లో. ఆంజనేయ స్వామి లంకనంతా తగలబెడతారండి. ఆ ఘట్టం వచ్చిన రోజు తప్పనిసరిగా పానకం చేసి అందరూ స్వీకరించాలండి. కాబట్టి ఆయా ఘట్టములలో అది రామాయణం అంటే సామాన్యంగా అందులో సుందరకాండ, అద్భుతమైనటువంటి తపఃకాండ. కాబట్టి దీన్ని మీరందరూ కూడా మరి ఆయా సమయములలో ఆ కార్యక్రమాల్లో పాల్గొని కృతార్థులు కావచ్చు. కాబట్టి అన్నట్టు బలశాలి అయిన వానరుడొక్కని చేత తగలబెట్టబడినట్టుగా కలలో చూచాను. కాబట్టి రాక్షస వడిదలారా, మీరు ఇంకా తొలగిపోండు. అచిరకాలంలోనే రాముడు సీతను పొందుతాడు. కావున మీరు ఇంకా సీతను కఠినముగా పలకవద్దు. సీతాదేవిని శరణు కోరండి. సీతాదేవిని కాపాడమని ఎలా కోరతాము? ఇంతకాలం ఆమెను హింసించాం కదా, ఆమెను బాధ పెట్టాం కదా అనుకుంటారేమో. ఒక మంచి మాట చెప్పిందండి. దాంతో ఈరోజు ప్రవచనం పూర్తి చేసి హనుమాన్ చాలీసా 2 మాటలైనా చెప్పుకుందాం. ఏమని చెప్పారట సీతా భగవతితో అన్నదిట. త్రిజట చెప్తున్నటువంటి మాట, ప్రణిపాత ప్రసన్నాహి జనకాత్మజ, ప్రణిపాత ప్రసన్నాహి మైథిలీ జనకాత్మజ. అమ్మ యొక్క గొప్పతనం, జగన్మాత యొక్క గొప్పతనం చెప్తున్నారండి. శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. సామాన్యమైన మాతృస్వరూపిణి కదా. అందుకనే ఇక్కడ అమ్మవారి యొక్క స్వభావం త్రిజట చెప్తున్నదండి. మనం చెప్పడం వేరు, రాక్షసి చెప్పిందంటే దానికి ఎంత అథారిటీ అండి. ఎంతగా ఆమె అనుభవించింది, ఆమె తత్వం తెలిసినటువంటిది. అమ్మట ప్రణిపాత ప్రసన్నాహి అంటే జనకుని కూతురైనటువంటి సీత ప్రణామము చేతనే, నమస్కారము చేతనే మన అపరాధములు మన్నిస్తుందిటండి.
రాముడి దగ్గరికి వెళ్తే మనం వెళ్ళాలి, అయ్యా రామా నేను నీవాడనయ్యా, మా మాతా రామ మత్పిత రామచంద్ర భ్రాతా రామ మత్సక రాఘవేశవ అని చెప్పుకుంటే కానీ రామానుగ్రహం కలగదుట. కానీ సీతమ్మ దగ్గర అది కూడా అక్కర్లేదుటండి. రెండు చేతులు జోడించి నిర్మలమైన మనస్సుతో ఆ బాలా త్రిపుర సుందరి మాతను నమస్కరించుకుంటే బాలా లీలా వినోదిని అంటారు లలితా సహస్రనామం. ఆ నామానికి ఎంత విశేషార్థం ఉందండి. ఆ రాక్షసులను సంహరించడానికి ఆమె బాలారూపం ధరించి లీలలాగా ఒక ఆటలాగా ఆ దుర్మార్గులైన రాక్షసులందరినీ సంహరిస్తుంది. కాబట్టి అమ్మ దగ్గరికి వెళ్ళి రెండు చేతులు జోడిస్తే చాలట ఈ త్రిజట స్వప్న వృత్తాంతము. అందుకని చెప్తారు రామదాస్ గారు కూడా అనేక రకాలుగా ప్రార్థించి రామానుగ్రహం కలకపోతే చివరికి ఎవరిని ప్రార్థించారండి? చెరసాలలో ఉన్నారు, అనేక ఇబ్బందులు పడుతున్నారు. అబ్బబ్బా ఈ దెబ్బలకు తాళదాలను అని కొరడా దెబ్బలు భరిస్తూ ఇంకా రామానుగ్రహం కలక్కపోతే అమ్మా సీతమ్మ తల్లి నీవైనా చెప్పరాదా? నను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోవుమని చెప్పవే, నను బ్రోవుమని చెప్పు నారీ శిరోమణి జనకుని కూతురా జననీ జానకమ్మా, నను బ్రోవుమని చెప్పవే సీతమ్మ తల్లి, నను బ్రోమని చెప్పవే. మా సీతమ్మ తల్లి బాలా త్రిపుర సుందరి మాత మా అందరినీ కూడా కాపాడమని, ఇంత శ్రద్ధగా భక్తిగా వింటున్న మీ అందరినీ కూడా రక్షించమని కాపాడమని అమ్మవారికి విన్నవించుకుంటూ రెండు మాటలు నిన్న మనం చెప్పుకున్నాం. జయ హనుమాన జ్ఞాన గుణసాగర, జయ కపీశ తిహులోక ఉజాగర, రామదూత అతులిత బలధామ, అంజనిపుత్ర పవనసుత నామ. అంతవరకు పవనసుత నామ అంటే పవనసుతుడు అంటే వాయుదేవుని కుమారుడు అని చెప్తూ, మరి నామ అంటే నామ శరీరుడు అని కూడా అర్థం. హనుమంతుడు రామనామ శరీరం కలిగిన వాడు. స్వామి అని రోమంలో కూడా రామనామాన్ని ఉంచుకున్నాడు కాబట్టి నామ శరీరుడు అని చెప్పండి. హనుమాని నామాన్ని 12 సార్లు ఉచ్చరిస్తే ఆయన మనల్ని వచ్చి కాపాడుతాడట. హనుమా 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 అని 12 సార్లు పలికినా చాలట రామానుగ్రహం కలుగుతుందట. ఇక్కడ తర్వాత దానికి అర్థం చెప్పండి అమ్మా. చాలాసార్లు నేను కూడా పారాయణ చేస్తూ ఉండేవాడిని. అంటే ఆ భాష మంది కాదు కదా. భజరంగ బలి అంటే అర్థం ఏమిటి? శరీరం వజ్రం లాంటిదండి. అందుకనే వజ్రము వంటి కఠినమైన శరీరం కలిగినటువంటి ఓ స్వామి కుమతి నివార. కుమతి అంటే నా చెడ్డ బుద్ధిని నీవు నివారించవయ్యా. నాలో ఉండేటువంటి చెడు ఆలోచనలు, చెడు బుద్ధిని, కుబుద్ధి అంటే చెడ్డ బుద్ధి అండి, దానిని నివారించు. కుమతి నివార. ఆ చెడు బుద్ధిని నివారించి ఏం చేయాలట? సుమతికే సంగి. సుమతి అంటే మంచి బుద్ధిని ప్రసాదించవయ్యా, నా చెడు బుద్ధిని పోగొట్టి మంచి బుద్ధిని నాకు ప్రసాదించవయ్యన్నారు. హనుమ ఎంత శౌర్యవంతుడో అంత సౌమ్యవంతుడండి. సీతమ్మతో పిల్లిలాగా మరి పరిమాణము అతి సౌమ్యంగా మాట్లాడి అమ్మ దుఃఖాన్ని పోగొట్టాడు. చెప్పుకున్నాం కదా, పిల్లిలాగా శరీరం మార్చుకున్నారు, లోపలికి వెళ్తారు, ఆమెతో తర్వాత రేపు మాట్లాడతారు. మరుక్షణంలో కొన్ని వేల మంది రాక్షసులను సంహరిస్తారండి. ముందు ఘట్టాల్లో వస్తాయి. కొన్ని పరాక్రమంతో 80,000 మంది కింకర్లను చంపుతాడు ఒక్కసారి. కాబట్టి ఆయన లక్షలాది మంది రాక్షస సైనికులను సంహరించాడు. స్వామి ఈ విక్రము ఎన్నో రకాలుగా చూపిస్తారు. బజరంగ అంటే ఇది చాలా గొప్ప నామం అండి. స్వామివారు పుట్టుకతోనే వజ్రం లాంటి శరీరంతో పుట్టాడు. ఆయన పుట్టడంతోనే వజ్ర శరీరుడు అయినాడు. వజ్రం లాంటి శరీరంతో పుట్టాడు. పరాశర సంహిత చెప్పింది ఆ మాట. ఇంద్రుని వజ్రాయుధము కూడా స్వామిని ఏమీ చేయలేవుతాడు. ఇంద్రుడి వజ్రాయుధం అది కూడా స్వామిని ఏమీ చేయలేదుట. అందుకే వజ్రాంగ బలి అన్నారు. అదే తెలుగు ఈ భాషలకు వచ్చేప్పటికీ బజరంగ బలి అయింది. వజ్రాంగ బలి ఇక్కడ మరి బజరంగ బలి అని అయింది. తెలుగులో బజరంగ బలి అంటారు. సాధకుడికి లౌకికమైన ఆపదలు ఎదుర్కొనడానికి కావలసిన శారీరక దృఢత్వాన్ని, మానసిక స్థిరత్వాన్ని కూడా ఆయన ప్రసాదిస్తాయి.
జీవితంలో ఎన్ని కష్టాలు వస్తాయండి, ఎన్ని ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అటువంటి కష్టాలను ఎదుర్కొనేటువంటి మానసిక స్థిరత్వం మనకు కలగాలంటే అటువంటి దృఢకాయుడైన వజ్రకాయుడైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మనకు కలగాలి. కుమతి నివార అంటే కుమతి అంటే చెడు ఆలోచన అని చెప్పాం. అహంకారము, అసూయ, కామక్రోధాదులు మొదలైన మనస్సులో ఉన్నటువంటి ఆ దుర్గుణాలన్నీ కూడా ఆంజనేయ స్వామి యొక్క స్మరణతో తొలగిపోతాయిటండి. మరణమే మేలని భావించి ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నటువంటి సీతమ్మ యొక్క మనస్సునే మార్చి ఆమెకు ధైర్యాన్ని ఇచ్చిన మహానుభావుడు కదండి ఆయన. సీతమ్మ ఆత్మహత్య చేసే ప్రయత్నం చేస్తున్నది, ఈ తర్వాత రేపు కథలో వస్తుంది. ఆత్మహత్య చేసుకు ఆంజనేయ స్వామి ఉన్నారు, ఇక వీరందరూ చంపుతారు, వీరందరి చేత కంటే నేనే ఆత్మహత్య చేసుకుంటాను అనుకుంటున్నప్పుడు ఆంజనేయ స్వామి ప్రత్యక్షం అవుతారు. కాబట్టి చెడు బుద్ధిని తొలగించడము ఒకటే కాకుండా మంచి బుద్ధిని, సత్పురుషుల సాంగత్యాన్ని కూడా ప్రసాదించేవాడు. విభీషణుడు సద్బుద్ధితో రాముణ్ణి శరణు కోరినప్పుడు హనుమంతుడే అతనికి అడ్డగా నిలబడ్డాడు కదా. కాబట్టి రామాయణంలో కుమతి అయినటువంటి వాలిని విడిచిపెట్టారు. వాలి మరి తప్పు చేశాడు, మరి ఆ సోదరుని యొక్క భార్యనే స్వీకరించాడు. అటువంటి కుమతి అయినటువంటి ఆ వాలిని విడిచిపెట్టి సుగ్రీవుణ్ణి పట్టుకున్నాడు ఆంజనేయ స్వామి వారు. హనుమ అలాగే రాముడు కూడా ఆ సుగ్రీవుడితోనే స్నేహం చేశాడు. కాబట్టి సాధించు దుస్సంగత్యాన్ని విడిచిపెట్టాలి. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం. ఇటువంటి సజ్జన సాంగత్యం 10 మంది మరి ఇలా కూర్చుంటే అన్ని విషయాలు మర్చిపోయినాం కదా. 1 గంట సేపు ఆ సీరియళ్ళు పక్కన పెట్టాం, ఇతరమైన ఆలోచనలు రాజకీయాలు పక్కన పెట్టాం. భగవంతుని సన్నిధిలో వచ్చి కూర్చోవడం కూడా ఒక రకమైన ఉపాసన ఏంటండి. అంత శ్రద్ధగా ఈ వైశాఖ మాసంలో మరి దైవ సంకల్పంతో 11 రోజులు సుందరకాండ ప్రవచనం చేయమని అడిగితే నా సాధ్యం అవుతుందే ఈ ఎండాకాలంలో ఇంత వయస్సులో రాగలనా అని భయపడ్డాను. అయినప్పటికీ మీరు చూపించేటువంటి ఉత్సాహంతో ఎంతో వైభవంగా జరుగుతున్నది. ప్రతి ఘట్టము రసవత్తరంగా సాగుతున్నది. రేపు ఆ సుందరకాండలో తర్వాత ఘట్టంలో మనం అందరం కూడా కలుసుకుందాం. అంతవరకు స్వస్తి పలుకుతూ జయ శ్రీమద్రమారమణ గోవింద హరి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీశాః. గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.